క్యాంపస్ ఎలా ఉంటుంది అంటే రెసిడెన్షియల్ క్యాంపస్ ఏనాను Yeah. అంటే రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ ఎలా ఉంది వాళ్ళతో అంతా ఉండడం అనేటువంటిది? యా బేసిక్గా మన దగ్గర క్యాంపస్ రెసిడెన్స్ మొత్తం బయట ఉంటుంది. సో వీ నీడ్ టు వాక్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. మనకి అలా ఏం లేదు, చాలా దగ్గరనే ఉంటుంది క్యాంపస్ క్లాసెస్కి ఇంకా రెసిడెన్షియల్. సో ఇట్ విల్ బి ఈజియర్. ఫుడ్ విషయం చూసినట్లయితే రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి మనదేమో సౌత్ అనమాట, కంప్లీట్ నార్త్ ఇక్కడ. సో ఫుడ్ వేరియేషన్ ఎక్కువ ఉంటది కదా, బట్ క్యాంపస్ లో సౌత్ ఇండియన్ ఫుడ్ ఏమన్నా ఉంటుందా? సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఉంటుంది, టిఫిన్స్ లో సౌత్ ఇండియన్ టిఫిన్స్ కూడా ఉంటాయి కానీ నాట్ టు యాజ్ మచ్ యాజ్ మన దగ్గర ఉన్నట్టు ఉండవు. బట్ ఓకే బాగుంటుంది ఫుడ్. అండ్ లంచ్ అండ్ డిన్నర్ లో కొంచెం రైస్ ఇలా మన వేరియేషన్స్ ఉంటాయి. రైస్ మన టైపే ఉంటుంది, రైస్ అందులో అంత చేంజ్ ఏమి ఉండదు. రైస్ యా ఫుడ్ ఓకే, బట్ మన సౌత్ లాగా ఉండదు. ఓకే. అండ్ యూనిక్ గా చెప్పాలి అనుకుంటే ఈ క్యాంపస్ గురించి నువ్వేం చెప్తావు? ఎందుకంటే చాలా మంది ఏంటంటే బెటర్ కాలేజెస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు, ఎంసెట్ రాస్తారు, ఐఐటి రాస్తారు. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఏం జాగ్రత్తలు చూసుకొని మీరు కాలేజ్ సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? యా బేసిక్గా మెయిన్గా మనం చూడాల్సింది స్టడీ. ఇంకోటి ప్రతి దగ్గర కెపాసిటీ ఎక్కువ ఉంటారు, మన దగ్గర అంత కెపాసిటీ ఏమి ఉండరు, లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. సో ఇట్ విల్ బి బాగా ఫోకస్ అవుతుంది మన మీద, స్టూడెంట్స్ మీద. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అది. ఇంకా చాలా నార్త్ సైడ్ వస్తే మనకి ఇంకా తెలియని లాంగ్వేజెస్ చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు, వేరే స్టేట్స్ వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. అదే మనం తెలంగాణలో ఉంటే అంత పరిచయం అవ్వడం అనేది జరగదు. యా ఇన్ దాట్ వే ఫ్యాకల్టీ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ షేపింగ్ ద స్టూడెంట్స్ అన్నమాట. సో ఓవర్ ద ఫ్యాకల్టీ హియర్, ఇట్స్ స్టాండర్డ్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉండేవాళ్ళు బాగుంటారు. ఫ్యాకల్టీ పరంగా వచ్చేసరికి చాలా బాగుంటారు. ఈవెన్ దే యూస్ టు టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఇంగ్లీష్ లో కూడా చెప్తారు క్లాసెస్, హిందీలో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ లో కూడా చెప్తారు. గుడ్ ఫ్యాకల్టీ. ఆల్ ది బెస్ట్ ప్రణీత్. థ్యాంక్ యూ సార్.